హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం 3వ తరగతి తెలుగు పుస్తకం నుంచి టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో చూస్తే 2 మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి లేదా రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఆలూరి బైరాగి, ఆప్షన్ 2 దాశరథి, ఆప్షన్ 3 శ్రీశ్రీ, ఆప్షన్ 4 చింతా దీక్షితులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దాశరథి. నెక్స్ట్ క్వశ్చన్, సంతోషాలనిచ్చే చంద్రసాల వంటిది మన తెలుగు నేల అనే వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 చంద్రుడి మీద ఉండే విశాల ప్రదేశం, ఆప్షన్ 2 విశాలమైన మేడ, ఆప్షన్ 3 మధురమైన మేడ, ఆప్షన్ 4 చలువరాతి మేడ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చలువరాతి మేడ. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీశ్రీ గారు తెలుగు తల్లి అనే పాఠంలో తెలుగు ప్రజలను ఏమని సంబోధించాడు? ఆప్షన్ 1 తెలుగు వీర, ఆప్షన్ 2 తెనుంగురేడా, ఆప్షన్ 3 ఆంధ్ర కుమార, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, శ్రీరంగం శ్రీనివాసరావు గారి రచనల్లో ఏ రచన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది? ఆప్షన్ 1 మరో ప్రస్థానం, ఆప్షన్ 2 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 3 మహాప్రస్థానం, ఆప్షన్ 4 అనంత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 మహాప్రస్థానం. నెక్స్ట్, అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనే గేయంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 వృత్యానుప్రాస, ఆప్షన్ 3 అంత్యానుప్రాస, ఆప్షన్ 4 లాటానుప్రాస. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అంత్యానుప్రాస. నెక్స్ట్, కనవోయి తెనుంగురేడా అదే నీ అనుంగు నేల అనే గేయ భాగంలోని అనుంగు నేల అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 అనేక రకాల నేల, ఆప్షన్ 2 ఆనందమైన నేల, ఆప్షన్ 3 అస్వర్ధమైన నేల, ఆప్షన్ 4 ప్రియమైన నేల. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రియమైన నేల. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రాజు అనే ప్రకృతి పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రేడు, ఆప్షన్ 2 రజ, ఆప్షన్ 3 రాజా, ఆప్షన్ 4 రాయలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రాయలు. నెక్స్ట్ క్వశ్చన్, అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనే గేయంలో అర్థం ఆధారంగా ఏ అలంకారం ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 అంత్యానుప్రాస, ఆప్షన్ 2 ఉపమాన, ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 4 రూపకాలంకారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రూపకాలంకారం. నెక్స్ట్, అదిగో సుదూర నేల చనవోయ్ తెలుగు వీర పదవోయ్ నిర్భయంగా పదవోయ్ నిశ్చయంగా అనే గేయంలోని నిర్భయం నిశ్చయం అనే పదాలకు ఏ సందులు వరుసగా? ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 గుణ సంధి గుణ సంధి,
ఆప్షన్ 3 విసర్గ సంధి విసర్గ సంధి. ఆప్షన్ 4 ఎడాగమ సంధి ఎడాగమ సంధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విసర్గ సంధి విసర్గ సంధి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో దాశరథి కృష్ణమాచార్యులు గారి రచన కానిది ఏదో గుర్తించండి. ఆప్షన్ 1 సమరం శాంతి. ఆప్షన్ 2 మహోంద్రోదయం. ఆప్షన్ 3 రుద్రవీణ. ఆప్షన్ 4 అగ్నిధార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సమరం శాంతి. నెక్స్ట్, అన్నదమ్ముల్లా కలిసి ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనులమైపోతాం అనే ఉద్దేశం గల పాఠం ఏది? ఆప్షన్ 1 జింక. ఆప్షన్ 2 బావిలో నీళ్లు. ఆప్షన్ 3 కుందేలు తెలివి. ఆప్షన్ 4 ఐక్యమత్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఐక్యమత్యం. నెక్స్ట్, రేలా 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 రే అనేది ఒక డాష్. ఆప్షన్ 1 జానపద కళ. ఆప్షన్ 2 జానపద పద్యం. ఆప్షన్ 3 జానపద గేయం. ఆప్షన్ 4 జానపద గద్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జానపద గేయం. నెక్స్ట్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంతమంది? ఆప్షన్ 1 4. ఆప్షన్ 2 3. ఆప్షన్ 3 8. ఆప్షన్ 4 12. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 3. ముగ్గురు. నెక్స్ట్, జింక అనే పాఠం ఇది ఒక డాష్. ఆప్షన్ 1 రష్యన్ కదా. ఆప్షన్ 2 నవీన గ్రీకు కదా. ఆప్షన్ 3 ఈసప్ కదా. ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈసప్ కదా. నెక్స్ట్, క్రింది వాటిలో బావురమను అను పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 బోరున నవ్వడం. ఆప్షన్ 2 బోరున ఏడవడం. ఆప్షన్ 3 బోరున దుఃఖించడం. ఆప్షన్ 4 బోరున ఎక్కరించడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బోరున ఏడవడం. నెక్స్ట్, మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశానికి క్రింది వాటిలో ఏ రచన మూలాధారమైనది? ఆప్షన్ 1 ఈసప్ కథలు. ఆప్షన్ 2 నీతి చంద్రికలు. ఆప్షన్ 3 నసరుద్దీన్ కథలు. ఆప్షన్ 4 పరమానందయ్య కథలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరమానందయ్య కథలు. నెక్స్ట్, వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు అనే గేయ పంక్తులు ఏ గేయానికి చెందినవి? ఆప్షన్ 1 కలపండి చేయి చేయి. ఆప్షన్ 2 బంగారు పాపాయి. ఆప్షన్ 3 రేలా రేలా. ఆప్షన్ 4 చందమామ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రేలా రేలా. నెక్స్ట్, ఒరే పరమానందం ఒరే పరమ అంటూ కేకలు వేసింది ఎవరు? ఆప్షన్ 1 కళింగరాజు. ఆప్షన్ 2 రాజభటులు. ఆప్షన్ 3 పేరయ్య. ఆప్షన్ 4 శిష్యులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పేరయ్య. నెక్స్ట్, ఈ క్రింది పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 అలికిడి శబ్దం. ఆప్షన్ 2 కుమ్మరించడం ఒక్కసారిగా పొయ్యడం. ఆప్షన్ 3 బావురమను బోరున ఏడవడం. ఆప్షన్ 4 దంపతులు అక్కా చెల్లెళ్ళు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దంపతులు అక్కా చెల్లెళ్ళు. నెక్స్ట్, క్రింది వానిలో పరమానందయ్య శిష్యుల స్వభావం ఆర్ లక్షణం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వారు చాలా అమాయకులు. ఆప్షన్ 2 వయస్సు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. ఆప్షన్ 3 వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వుని తెప్పిస్తాయి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్, మర్యాద చేద్దాం అనే పాఠంలో ఒరే పెద్ద మనుషులారా అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరు వస్తున్నారు
బాగా మర్యాద చేద్దాం అని ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 పేరయ్యే శిష్యులతో, ఆప్షన్ 2 శిష్యులలో ఒకడు మిగతా శిష్యులకు, ఆప్షన్ 3 శిష్యుడు పరమానందయ్యతో, ఆప్షన్ 4 పేరయ్యే పరమానందయ్యతో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శిష్యుల్లో ఒకడు మిగతా శిష్యులకి పిలిచి చెప్తాడండి. నెక్స్ట్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పాపం వాళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అని ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 పేరయ్య పరమానందయ్యతో, పరమానందయ్య పేరయ్యతో, ఆప్షన్ 3 పరమానందయ్య రాజభటులతో, ఆప్షన్ 4 పరమానందయ్య కళింగరాజుతో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరమానందయ్య పేరయ్యతో. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు? ఆప్షన్ 1 దాశరథి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 ఆలూరి బైరాగి, ఆప్షన్ 4 దేవులపల్లి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆలూరి బైరాగి. నెక్స్ట్, మంచి బాలుడు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 గేయ కథనం, ఆప్షన్ 4 గేయ కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గేయ కథ. నెక్స్ట్ క్వశ్చన్, కలపండి చేయి చేయి కలపండి అనే గేయంను ఎవరు రచించారు? ఆప్షన్ 1 ఆలూరి బైరాగి, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 4 దేవులపల్లి వెంకట్రావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్, అక్బర్ ఆస్థానంలో ఏ సమస్యలైనా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవారు ఎవరు? ఆప్షన్ 1 రైతు, ఆప్షన్ 2 జమీందారు, ఆప్షన్ 3 అక్బర్ కుమారులు, ఆప్షన్ 4 బీర్బల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బీర్బల్. నెక్స్ట్, బావిలో నీళ్లు అనే పాఠంలో బావిని ఎవరికి ఎవరు అమ్మారు? ఆప్షన్ 1 జమీందారు రైతుకి, ఆప్షన్ 2 రైతు జమీందారుకి, ఆప్షన్ 3 బీర్బల్ జమీందారుకి, ఆప్షన్ 4 1 మరియు 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జమీందారు రైతుకి. నెక్స్ట్, క్రింది వాణిలో ఏ కవి ఎవరి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చాడు? ఆప్షన్ 1 శ్రీశ్రీని దేవులపల్లి, ఆప్షన్ 2 శ్రీశ్రీ దేవులపల్లిని, ఆప్షన్ 3 సినారే దేవులపల్లిని, ఆప్షన్ 4 దాశరథి దేవులపల్లిని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శ్రీశ్రీ దేవులపల్లిని ఇక్షు సముద్రంతో పోల్చాడు. నెక్స్ట్, క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతని గుర్తించండి. ఆప్షన్ 1 జడిసి తడిసి, ఆప్షన్ 2 ముదుసలి ముసలి, ఆప్షన్ 3 త్రోవ దారి, ఆప్షన్ 4 వీధులు బజారులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జడిసి తడిసి అనేది రాంగ్ అండి. నెక్స్ట్, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా అన్న వాక్యం గల పాఠ్యాంశం పేరు ఏమిటి? ఆప్షన్ 1 మాతృదేవోభవ, ఆప్షన్ 2 మంచి బాలుడు, ఆప్షన్ 3 సత్ప్రవర్తన, ఆప్షన్ 4 నా బాల్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మంచి బాలుడు. నెక్స్ట్, మరి మా అమ్మ కూడా ముదసిలై నే దూరానిచటో ఉన్నప్పుడు అనే గేయ పంక్తులలో మా అమ్మ అనే పదము ఏ సంధి అవుతుంది? ఆప్షన్ 1 అత్వ సంధి, ఆప్షన్ 2 ఎడాగమ సంధి, ఆప్షన్ 3 విసర్గ సంధి, ఆప్షన్ 4 లుననర సంధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎడాగమ సంధి. నెక్స్ట్, మెదరక ఎవరి త్రోవనే వారు పిన్నలు పెద్దలు పోతున్నారు
వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవరు సాయం చేసేవారు అనే గేయ పంక్తులు ఏ పాఠ్య భాగంలోనిది? ఆప్షన్ 1 బంగారు పాపాయి, ఆప్షన్ 2 కలపండి చేయి చేయి, ఆప్షన్ 3 రేలా రేలా, ఆప్షన్ 4 మంచి బాలుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మంచి బాలుడు. నెక్స్ట్, క్రింది వాటిలో ఆలూరి బైరాగి గారి రచన కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నూతిలో గొంతుకలు, ఆప్షన్ 2 దివ్య భవనం, ఆప్షన్ 3 వటీరావు కథలు, ఆప్షన్ 4 చీకటి మేడలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వటీరావు కథలు. నెక్స్ట్, నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 మహానీయుల చరిత్ర, ఆప్షన్ 2 సంస్కృతి సంప్రదాయాలు, ఆప్షన్ 3 కళాకారుల జీవిత చరిత్ర, ఆప్షన్ 4 కళలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కళలు. నెక్స్ట్, షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరేమిటి? ఆప్షన్ 1 ఖాదర్, ఆప్షన్ 2 షేక్ మహమ్మద్, ఆప్షన్ 3 షేక్ మస్తాన్, ఆప్షన్ 4 అబ్దుల్ అజీజ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షేక్ మస్తాన్. నెక్స్ట్, నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 ఆత్మకథ, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 గేయ కథ, ఆప్షన్ 4 వ్యాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆత్మకథ. నెక్స్ట్, షేక్ నాజర్ పాఠశాలలో ఆడిన నాటకము పేరు ఏమిటి? ఆప్షన్ 1 ద్రోణ చరిత్ర, ఆప్షన్ 2 ద్రోణ యుద్ధం, ఆప్షన్ 3 ద్రోణ విద్య, ఆప్షన్ 4 ద్రోణ విజయం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ద్రోణ విజయం. నెక్స్ట్, నా బాల్యం అనే పాఠం ఖాదర్ అనే వ్యక్తి ఏ పరికరాన్ని వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు? ఆప్షన్ 1 వయలిన్, ఆప్షన్ 2 హార్మోనిస్ట్, ఆప్షన్ 3 గిటార్, ఆప్షన్ 4 డ్రమ్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హార్మోనిస్ట్. నెక్స్ట్, నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? ఆప్షన్ 1 1956, ఆప్షన్ 2 1966, ఆప్షన్ 3 1976, ఆప్షన్ 4 1986. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1986. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరికి నాజర్ను అబ్దుల్ అజీజ్ అనే పేరుతో పిలవడం ఇష్టం ఉండదు? ఆప్షన్ 1 గారపాడు తాత, ఆప్షన్ 2 గారపాడు మామ, ఆప్షన్ 3 గారపాడు అత్త, ఆప్షన్ 4 షేక్ మస్తాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 షేక్ మస్తాన్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ 1 నాజర్ మంచి తెలివిగలవాడు, ఆప్షన్ 2 అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతున్నాడు, ఆప్షన్ 3 మస్తాన్ కుమారుడు నాజర్, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అజీజ్ నాజర్కు సంగీతం నేర్పుతున్నాడు అండ్ చదువు కూడా నేర్పిస్తున్నాడు. నెక్స్ట్, నేను బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేను బ్రహ్మనురా అనే పాటలో ఏ అలంకారం ఉంది? ఆప్షన్ 1 స్వభావోక్తి, ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 3 అంత్యానుప్రాస, ఆప్షన్ 4 లాటానుప్రాస. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్, హా డాష్ అదిగో లేడీ పరిగెడుతోంది లేడీ బొమోరా హా డాష్ బాణమేయరా అనే పాటను పాడినది ఎవరు? ఆప్షన్ 1 షేక్ మస్తాన్, ఆప్షన్ 2 అబ్దుల్ అజీజ్, ఆప్షన్ 3 షేక్ నాజర్, ఆప్షన్ 4 2 and 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 and 3. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదాలు జతల్లో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 గుంజ రాట, ఆప్షన్ 2 గురుదక్షిణ గురువు గారికి ఇచ్చే కానుక, ఆప్షన్ 3 ఆశ ఆశయం, ఆప్షన్ 4 ఆరుగాలం ఏడాది అంతా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆశ ఆశయం.
నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదాలను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని మాండలికాలలోని పదాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 1 బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. ఆప్షన్ 2 గుంజ, రాట, నిట్టాడు, స్తంభం. ఆప్షన్ 3 చిన్నాన్న, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్ననాయన. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని వాక్యంను గుర్తించండి. ఏ కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. ఆప్షన్ 2 బి కాదర్ వయలిన్ విద్వాంసుడు. సి గోగుపుల్ల కర్రతో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బిసి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 బిసిలు రైట్. బిసి రైట్, ఇది రాంగ్. నెక్స్ట్, క్రింద ఇచ్చిన వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చింతపండు, ఆప్షన్ 2 బొప్పాయి పండు, ఆప్షన్ 3 దానిమ్మ పండు, ఆప్షన్ 4 అరటి పండు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 చింతపండు సంబంధం లేని పదం. నెక్స్ట్, పొడుపు విడుపు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 కథనం, ఆప్షన్ 4 సంభాషణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సంభాషణ. నెక్స్ట్, తెనాలి రామకృష్ణుడిని తెనాలికి తీసుకొని వచ్చి బడిలోని వేసినది ఎవరు? ఆప్షన్ 1 రామకృష్ణ తండ్రి, ఆప్షన్ 2 రామకృష్ణ తల్లి, ఆప్షన్ 3 రామకృష్ణ మేనమామ, ఆప్షన్ 4 రామకృష్ణ చిన్నాన్న. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రామకృష్ణ మేనమామ. నెక్స్ట్, పొడుపు విడుపు అనే పాఠంలో గొలుసు కట్ట ఆట ఆడుకుందామా అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రవి, ఆప్షన్ 2 సీతి, ఆప్షన్ 3 సూరి, ఆప్షన్ 4 వెంకి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సూరి. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదాలు అర్థాల జతలలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 బావి నుయ్యి, ఆప్షన్ 2 ప్రారంభించు మొదలుపట్టు, ఆప్షన్ 3 నది ఏరు, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏది కాదు, అన్నీ సరైనవే. నెక్స్ట్, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఏమిటది? ఆప్షన్ 1 గరిటె, ఆప్షన్ 2 తాడు, ఆప్షన్ 3 కవ్వము, ఆప్షన్ 4 మట్టి కుండ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 కవ్వము. నెక్స్ట్, పొడుపు విడుపు అనే పాఠంలో ఓహో నోరి నుయ్యి అన్న మాట అనే మాటలను ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 సీతి సూరితో, ఆప్షన్ 2 సీతి వెంకితో, ఆప్షన్ 3 వెంకి సూరితో, ఆప్షన్ 4 సూరి సీతితో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సీతి సూరితో నోరు నుయ్యి అన్న మాట అనే మాటలను చెప్పారు. నెక్స్ట్, పొడుపు విడుపు అనే పాఠంలో వసారాల కూర్చుని చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటుంది ఎవరు? ఆప్షన్ 1 సూరి, ఆప్షన్ 2 వెంకి, ఆప్షన్ 3 సీతి, ఆప్షన్ 4 గిరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 గిరి. నెక్స్ట్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు ఏమిటది? ఆప్షన్ 1 నక్షత్రాలు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 సూర్యుడు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, గున్నమావి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినాడు అనే గేయ పంక్తు ఏ గేయంలోనివి? ఆప్షన్ 1 రేలా రేలా, ఆప్షన్ 2 కలపండి చేయి చేయి, ఆప్షన్ 3 చందమామ, ఆప్షన్ 4 తెలుగు తోట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 చందమామ. నెక్స్ట్, గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 శ్రీరంగం శ్రీనివాసరావు,
ఆప్షన్ 3 నండూరి రామ్మోహన్ రావు, ఆప్షన్ 4 చింతా దీక్షితులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చింతా దీక్షితులు. నెక్స్ట్, వాక్యాలలో నామవాచకాలను బదులుగా వాడే పదాలను ఏమంటారు? ఆప్షన్ 1 నామవాచకం, ఆప్షన్ 2 అవ్యయం, ఆప్షన్ 3 విశేషణం, ఆప్షన్ 4 సర్వనామం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సర్వనామం. నెక్స్ట్, శ్రీను తెలివైన బాలుడు, అతను 5వ తరగతి చదువుతున్నాడు అనే వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 శ్రీను, ఆప్షన్ 2 తెలివైన, ఆప్షన్ 3 బాల, ఆప్షన్ 4 అతను. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అతను అనేది సర్వనామం. నెక్స్ట్, క్రింది వాటిలో సర్వనామ పదం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వాళ్ళు, ఆప్షన్ 2 మేము, ఆప్షన్ 3 ఈమె, ఆప్షన్ 4 బడి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బడి. నెక్స్ట్, మేకపోతు గాంభీర్యం అనేది ఒక డాష్. ఆప్షన్ 1 సామెత, ఆప్షన్ 2 జాతీయం, ఆప్షన్ 3 పొడుపు కథ, ఆప్షన్ 4 పదబంధం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జాతీయం. నెక్స్ట్, మేమే మేకపిల్ల అనే పాఠంలో అమ్మో నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని ఎవరితో అన్నది? ఆప్షన్ 1 ఏరు, ఆప్షన్ 2 మంట, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 వంటవాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏరు. నెక్స్ట్, మేమే మేకపిల్ల ఎవరికి సహాయం చేయకుండా కసురుకున్నది? ఆప్షన్ 1 ఏరు, ఆప్షన్ 2 మంట, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 వంటవాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మంట. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 తిన్నగా నేరుగా, ఆప్షన్ 2 పొగరు గర్వం, ఆప్షన్ 3 కాగు చిన్న బిందె, ఆప్షన్ 4 మరగడం కాగడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాగు చిన్న బిందె అనేది రాంగ్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది మేమే మేకపిల్ల అనే పాఠ్యాంశానికి మూలధారమైనదో గుర్తించండి. ఆప్షన్ 1 నీతి చంద్రిక, ఆప్షన్ 2 పంచతంత్ర కథలు, ఆప్షన్ 3 ఆకాశరామన్న కథలు, ఆప్షన్ 4 చందమామ కథలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చందమామ కథలు. నెక్స్ట్, ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట అని పాటను పాడినది ఎవరు? ఆప్షన్ 1 ఏరు, ఆప్షన్ 2 నిప్పు, ఆప్షన్ 3 మేమే, ఆప్షన్ 4 వంటవాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మేమే. నెక్స్ట్, మేమే మేకపిల్ల అనే పాఠంలో నేను మంటను పక్కకు తోస్తానలే, వంట మనిషి నీళ్లు వేడి చూడడానికి మూత తీస్తాడు, అప్పుడు గబుక్కను దూకేసి పారిపో అని మేమే యొక్క ప్రాణాలను కాపాడినది ఎవరు? ఆప్షన్ 1 ఏరు, ఆప్షన్ 2 నిప్పు, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 వంటవాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గాలి. నెక్స్ట్, ఢిల్లీ రాజును చూడాలి నేను, నాకు తోవ చూపించు అని మేమే అడిగినప్పుడు ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఢిల్లీ రాజు, ఆప్షన్ 2 భటుడు, ఆప్షన్ 3 రాజు యొక్క మంత్రి, ఆప్షన్ 4 వంటవాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వంటవాడు. నెక్స్ట్ క్వశ్చన్, కృషి వలుడు, గులాబీ తోట మరియు జలదాంగన అనే రచనలు ఎవరివి? ఆప్షన్ 1 రావూరి భరద్వాజ, ఆప్షన్ 2 బద్దెన, ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 4 గువ్వల చెన్నడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్, అనగ అనగరాగ మతిశయిల్లుచు నుండు అనే పద్య పంక్తిలో అతిశయిల్లు అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 పెద్ద ఇల్లు, ఆప్షన్ 2 అతి ఆశ కలిగిన వ్యక్తి, ఆప్షన్ 3 అతి స్వార్థం కలిగిన వ్యక్తి, ఆప్షన్ 4 అభివృద్ధి చెందు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభివృద్ధి చెందు. నెక్స్ట్, చదువు మర్మమెరిగి చదివిన చదువురా అనే పద్య పంక్తులు ఏ శతకంలోనివి? ఆప్షన్ 1 వేమన శతకం, ఆప్షన్ 2 సుమతి శతకం, ఆప్షన్ 3 తెలుగు బాల, ఆప్షన్ 4 గువ్వల చెన్న. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేమన శతకం. నెక్స్ట్, బహుళ కావ్యములను పరికింపగా వచ్చు అనే పద్య పంక్తిలో పరికించు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 పలకవచ్చు, ఆప్షన్ 2 నేర్చుకోవచ్చు, ఆప్షన్ 3 తెలుసుకోవచ్చు, ఆప్షన్ 4 పరిశీలించు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిశీలించు. నెక్స్ట్, అందమైన పాట అనే గేయాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1 జేవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 2 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 3 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, చదువు మర్మమెరిగి చదివిన చదువురా అనే పద్య పంక్తులలో మర్మము అనే పదానికి అర్థం ఏమిటి? మర్మము అనే పదానికి అర్థం చెప్పండి ఫ్రెండ్స్. ఆప్షన్ 1 భావం, ఆప్షన్ 2 సారం, ఆప్షన్ 3 రహస్యం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. అయితే క్రింది వాటిలో పనిని తెలియజేయని పదంను గుర్తించండి. ఆప్షన్ 1 చేస్తున్నారు, ఆప్షన్ 2 కోసింది, ఆప్షన్ 3 వండుతున్నాడు, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కలిమిగల లోభి కన్నను విలసితముగా పేద మేలు వితరిని మైనన్ అనే పద్య పంక్తులు ఏ శతకంలోనివి? ఆప్షన్ 1 వేమన శతకం, ఆప్షన్ 2 గువ్వల చెన్న శతకం, ఆప్షన్ 3 సుమతి శతకం, ఆప్షన్ 4 తెలుగు పూల శతకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గువ్వల చెన్న శతకం. నెక్స్ట్, చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివినేని సరసుడగును అనే పద్య పంక్తిలో సరసుడు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 మంచిని గ్రహించగలవాడు, ఆప్షన్ 2 స్వార్థంని గ్రహించగలవాడు, ఆప్షన్ 3 ఆనందాన్ని గ్రహించగలవాడు, ఆప్షన్ 4 చెడుని గ్రహించగలవాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మంచిని గ్రహించగలవాడు. నెక్స్ట్, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అనే పద్యం పంక్తులలో ఏ అలంకారం ఉంది? ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 ఉపమాలంకారం, ఆప్షన్ 3 అంత్యానుప్రాస, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉపమాలంకారం. నెక్స్ట్, లావుగల వాని కంటెను భావింపగ నీతిపరుడే బలవంతుడవు అనే పద్య పంక్తులను ఎవరు రచించారు? ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 కరుణశ్రీ, ఆప్షన్ 3 బద్దెన, ఆప్షన్ 4 గువ్వల చెన్నడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బద్దెన. నెక్స్ట్, భాసురకం అనేది ఒక డాష్. ఆప్షన్ 1 పెద్ద పులి, ఆప్షన్ 2 చిన్న పులి, ఆప్షన్ 3 చిన్న సింహం, ఆప్షన్ 4 పెద్ద సింహం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పెద్ద సింహం. బాసురకం అంటే ఏంటమ్మా? పెద్ద సింహం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది దాదాపు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఆప్షన్ 1 1300 కిలోమీటర్లు, ఆప్షన్ 2 1400 కిలోమీటర్లు, ఆప్షన్ 3 1500 కిలోమీటర్లు, ఆప్షన్ 4 1600 కిలోమీటర్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1400 కిలోమీటర్లు. కృష్ణా నది దాదాపుగా 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నెక్స్ట్, మా ఊరి ఏరు అనే పాఠంను ఎవరు రచించారు? ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 2 పాలగుమ్మి విశ్వనాథం, ఆప్షన్ 3 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 కస్తూరి నరసింహమూర్తి.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మధురాంతకం రాజారావు గారు. నెక్స్ట్, కృష్ణా నది ప్రవహిస్తూ చివరికి హంసల దీవి వద్ద ఎన్ని పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2. నెక్స్ట్, కింది వాటిలో దేని నుండి బుద్ధిబలం అనే కథను స్వీకరించబడింది? ఆప్షన్ 1 నీతి చంద్రికలు, ఆప్షన్ 2 చందమామ కథలు, ఆప్షన్ 3 పంచతంత్ర కథలు, ఆప్షన్ 4 పురాణ కథలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పంచతంత్ర కథలు. నెక్స్ట్, కృష్ణా నది కొండలు కోనలు దాటి ఏ ఏ ఆనకట్టల ద్వారా ప్రవహించి పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుంది? ఆప్షన్ 1 ప్రకాశం, ఆప్షన్ 2 నాగార్జున సాగర్, ఆప్షన్ 3 శ్రీశైలం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదాలు అర్థాల జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 ఇసుక తిన్నెలు ఇసుక మేటలు, ఆప్షన్ 2 శబ్దాలు రొదలు, ఆప్షన్ 3 హోయలుగా వయ్యారంగా, ఆప్షన్ 4 విను వీధి వీధులన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విను వీధి వీధులన్నీ. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పంట చేలు అనే పాఠం యొక్క గేయానికి సంబంధించిన జతలలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పంట చేలు గట్ల మీద నడవాలి, ఆప్షన్ 2 ఊహలేము రెక్కలొచ్చి ఎగరాలి, ఆప్షన్ 3 మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు, ఆప్షన్ 4 జ్ఞాపకాల బరువుతో తిరిగి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు. 88th క్వశ్చన్, నీవు నాకు సరియంత జంతువు కావు, పైగా ఇంత ఆలస్యం చేశావు, నిన్ను జంతువులన్నింటినీ చంపుతాను అని ఎవరితో బాసురకం అన్నది? ఆప్షన్ 1 జింక, ఆప్షన్ 2 మేక, ఆప్షన్ 3 కుందేలు, ఆప్షన్ 4 ఆవు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కుందేలు. నెక్స్ట్, ఒయ్యారి నడకలతో ఆ ఏరు దాటితో మా ఊరు ఈ పంక్తులలో ఏ గేయంలోనివి? ఆప్షన్ 1 తెలుగు తోట, ఆప్షన్ 2 పంట చేలు, ఆప్షన్ 3 మా ఊరి ఏరు, ఆప్షన్ 4 బంగారు పాపాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పంట చేలు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధిబలం అనే పంచతంత్ర కథలో కుందేలుకు మెరుపు లాంటి ఆలోచన తోచింది. ఈ వాక్యంలో అలంకారం ఉంది, అది ఏంటది? ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 ఉపమాలంకారం, ఆప్షన్ 3 స్వభావోక్తి అలంకారం, ఆప్షన్ 4 దృష్టాంతలంకారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉపమాలంకారం. నెక్స్ట్, తెలుగు ప్రజలు ఉగాదిని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 ఉగాది, ఆప్షన్ 2 తెలుగు సంవత్సరాది, ఆప్షన్ 3 విజయదశమి, ఆప్షన్ 4 1 and 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 and 2. నెక్స్ట్, తొలి పండుగ అనే పాఠంలో ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఎవరు? ఆప్షన్ 1 శామ్యూల్, ఆప్షన్ 2 ఆనంద్, ఆప్షన్ 3 లత, ఆప్షన్ 4 కరీముల్లా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లత. నెక్స్ట్, తొలి పండుగ అనే పాఠంలో పండుగ అంటే అందరితో ఆనందాన్ని పంచుకోవడమే అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 కరీం మామ, ఆప్షన్ 2 లత, ఆప్షన్ 3 రవి, ఆప్షన్ 4 రంగయ్య తాత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 రంగయ్య తాత. నెక్స్ట్, నక్క యుక్తి అనేది ఒక డాష్. ఆప్షన్ 1 నీతి కథ, ఆప్షన్ 2 జానపద కథ, ఆప్షన్ 3 పంచతంత్ర కథ, ఆప్షన్ 4 నీతి చంద్రిక కథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జానపద కథ. నెక్స్ట్ క్వశ్చన్, నక్క యుక్తి అనే పాఠంలో ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది అని అన్నది ఎవరు?
ఆప్షన్ 1 మొసలి, ఆప్షన్ 2 నక్క, ఆప్షన్ 3 కుందేలు, ఆప్షన్ 4 జింక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నక్క. నెక్స్ట్, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కేనోపనిషత్తు, ఆప్షన్ 2 రత్నలక్ష్మి శతవ్రతము, ఆప్షన్ 3 ఆంధ్రుల చరిత్ర, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏది కాదు. నెక్స్ట్, అందాల తోటలో అనే పాటను కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన ఏ గేయ సంపుటి నుండి తీసుకున్నారు. ఆప్షన్ 1 బంగారు పాపాయి, ఆప్షన్ 2 పాపాయి సిరులు, ఆప్షన్ 3 పాపాయి నవ్వులు, ఆప్షన్ 4 బంగారు సిరులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాపాయి సిరులు. నెక్స్ట్, మనకు తెలుగు నెలలు 12. అయితే ఉగాది పండుగను ఏ తెలుగు నెలలో మనం జరుపుకుంటాం. ఆప్షన్ 1 కార్తీక శుద్ధ పాడ్యమి నాడు, ఆప్షన్ 2 శ్రావణ శుద్ధ పాడ్యమి నాడు, ఆప్షన్ 3 చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, ఆప్షన్ 4 వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చైత్ర శుద్ధ పాడ్యమి నాడు. నెక్స్ట్, తొలి పండుగ అనే పాఠంలో అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అని అన్నది ఎవరు. ఆప్షన్ 1 ఆనంద్, ఆప్షన్ 2 శామ్యూల్, ఆప్షన్ 3 రవి, ఆప్షన్ 4 రంగయ్య తాత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆనంద్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ 1 శ్రావణ మాసం తర్వాత వచ్చే మాసం భాద్రపద మాసం, ఆప్షన్ 2 కార్తీక మాసం తర్వాత వచ్చే మాసం మార్గశిరం, ఆప్షన్ 3 ఆషాఢ మాసం కంటే ముందు వచ్చే మాసం శ్రావణ మాసం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆషాఢ మాసం కంటే ముందు వచ్చే మాసం శ్రావణ మాసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ నాకు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.